నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అందరినీవా సుజల స్రవంతి పోలవరం ఎడమ కాలువ పనులపై సీఎం సమీక్ష. పోలవరం ఎడమ కాలువ పనులు ఈ నెలాఖరుకు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. స్వర్ణాంధ్ర P4 పై మంత్రి సత్యకుమార్ యాదవ్ సమీక్ష. సుపరిపాలనలో కీలక అధ్యాయం P4 అని వ్యాఖ్య. ఈ నెల 10న మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ నిర్వహిస్తున్నామన్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా. తల్లి పేరుతో ఒక మొక్క నాటడం ఈ ఏడాది ప్రత్యేకమని వెల్లడి. ఈ నెల 15వ తేదీ నుంచి హంద్రీనీవా సుజల స్రవంతి ఫేజ్ 1 పనులు పూర్తి చేసి జీడిపల్లి రిజర్వాయర్పై పూర్తి సామర్థ్యం మేరకు 3850 క్యూసెక్ల నీటిని విడుదల చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఫేజ్ 2 కాలువ ద్వారా పుంగనూరు కుప్పం బ్రాంచ్ కెనాల్ జూలై 31న నీటిని విడుదల చేయాలని సూచించారు. గాలేరు నగరి ద్వారా కడపకు నీళ్లు ఇచ్చేందుకు పనులు ప్రారంభించాలని దిశానిర్దేశం చేశారు. పోలవరం ఎడమ కాలువ పనులు ఈ నెలాఖరుకు పూర్తి చేయాలన్న సీఎం 2026 జూన్కు వెలుగొండను పూర్తి చేసి నీళ్లివ్వాలన్న లక్ష్యాలను నిర్దేశించారు. ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జలవనరుల శాఖపై సమీక్ష నిర్వహించారు. హంద్రీనీవా సుజల స్రవంతి పోలవరం ఎడమ కాలువ పనులు, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు, రిజర్వాయర్లు నీటి మట్టాలు, నీటి నిర్వహణకు చేపడుతున్న చర్యలపై ప్రధానంగా చర్చించారు. రాష్ట్రంలో అత్యుత్తమ స్థాయిలో నీటి నిర్వహణ చేసి ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దీనికోసం పూర్తి స్థాయి ప్రణాళికలతో ప్రభుత్వ శాఖలు అధికారులు పనిచేయాలని ఆదేశించారు. ముఖ్యంగా భూగర్భ జలాల పెంపుపై మరింత శ్రద్ధ తీసుకోవాలని, ఈ అంశంలో ఇరిగేషన్ శాఖతో పాటు పంచాయతీరాజ్ శాఖను కూడా భాగస్వామిని చేయాలని సీఎం అన్నారు. రానున్న రోజుల్లో కురిసే వర్షాల కారణంగా సమృద్ధిగా అన్ని ప్రాజెక్టులకు నీరు వచ్చి చేరుతుందని, సమగ్ర నిర్వహణ ద్వారా సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. వచ్చే ప్రవాహాలను హంద్రీనీవా పోతిరెడ్డిపాడు ద్వారా సీమలో ప్రతి ప్రాంతానికి తరలించి అన్ని రిజర్వాయర్లు నింపాలని ఆదేశించారు. పెన్నా బేసిన్లో సోమశిల, కండలేరు ప్రాజెక్టులో నీటి నిల్వలకు ఎక్కువ అవకాశం ఉందని, ప్రస్తుతం ఆ ఆయకట్టు రైతులకు అవసరమైన సాగునీరు ఇచ్చి అనంతరం ప్రాజెక్టులను నింపాలని అన్నారు. అదేవిధంగా కడపకు నీళ్లు ఇచ్చే గాలేరు నగరి కెనాల్ పనులను కూడా త్వరలోనే ప్రారంభించాలని ఆదేశించారు. హంద్రీనీవా ఫేజ్ 2 కాలువ ద్వారా చిత్తూరు జిల్లాలోని చివరి ప్రాంతాలకు నీరు ఇచ్చేందుకు వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని అన్నారు. వికసిత్ భారత్ లో కీలక భాగస్వామ్యం స్వర్ణాంధ్రకు లక్ష్యంగా అందుబాటులో ఉన్న వనరులు, సవాళ్లు ఆధారంగా ఎన్టీఆర్ జిల్లా నియోజకవర్గాల దార్శనిక కార్యాచరణ ప్రణాళికల ముసాయిదాలను తయారు చేశామని జిల్లా ఇన్ఛార్జిలో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. 2047 నాటికి 18.23 లక్షల కోట్ల జీడీపీని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లుగా తెలిపారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధ్యక్షతన స్వర్ణాంధ్ర P4 పై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ సుపరిపాలనలో కీలక అధ్యాయం P4 అని, స్వర్ణాంధ్ర లక్ష్యాలకు అనుగుణంగా ప్రణాళికల రూపకల్పన జరిగిందని తెలిపారు. వీటిని సరైన కార్యాచరణతో అమలు చేసేందుకు ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నట్లుగా తెలిపారు. స్వల్ప, మాధ్యమిక, దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకోవడం జరిగిందని, వాటిని చేరుకునేందుకే ప్రజాప్రతినిధులు, అధికారులు, అభివృద్ధి ఆకాంక్షితులు సమన్వయంతో పనిచేయనున్నట్లుగా వివరించారు. క్వాంటమ్ వ్యాలీ అనుబంధ కార్యకలాపాలతో పాటు ఆధ్యాత్మిక, ఏకో, నదీ పర్యాటకంపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లుగా ఆయన తెలిపారు. ఇవాళ 175 నియోజకవర్గాల్లో ఒక కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్ యాక్షన్ ప్లాన్ ని కోసం దానికి ముందుకు తీసుకెళ్లడం కోసం ఇవాళ సమావేశం నిర్వహించడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి 7 నియోజకవర్గాల్లో గత కొన్ని రోజులుగా ఓ నియోజకవర్గ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల మీద ఒక టీంని ఏర్పాటు చేసి దానికి గౌరవ శాసనసభ్యులు అధ్యక్షులుగా, అదేవిధంగా జిల్లాలో గౌరవ పార్లమెంటు సభ్యులు ఉపాధ్యక్షులుగా, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అధ్యక్షులుగా ఏర్పాటు చేసిన విషయం మీకు తెలుసు. అయితే గత కొన్ని రోజులుగా 7 నియోజకవర్గాల్లో ఈ కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్ యాక్షన్ ప్లాన్ మీద, అంటే కాన్స్టిట్యుయెన్సీ గ్రాస్ కాన్స్టిట్యుయెన్సీ డొమెస్టిక్ ప్రోడక్ట్ని పెంచే దిశగా, ప్రజల తలసరి ఆదాయాన్ని పెంచే దిశగా అనేక ప్రణాళికని రూపొందించడం జరిగింది. దాని మీద ఇవాళ ఒక సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఒక జిల్లాని మనం యూనిట్గా తీసుకుంటే ఇవాళ జిల్లాలో 3,12,000 తలసరి ఆదాయం ఉంది. దాన్ని 2047 నాటికి ప్రతి సంవత్సరం 18.5% గ్రోత్ రేట్తో 63 లక్షల రూపాయలకి తలసరి ఆదాయాన్ని పెంచాలని ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం జరిగింది. అదేవిధంగా గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఇవాళ 85,900 కోట్లు ఉంటే సగటున 12,500 కోట్లు ఒక్కొక్క నియోజకవర్గానికి ఉంటే దాన్ని 18.5% అభివృద్ధితో రాబోయే 22 సంవత్సరాల్లో 18,23,200కి తీసుకెళ్లాలని ఒక లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగింది. దానికి తగినట్టుగా ఒక్కొక్క నియోజకవర్గంలో వాల్యూ అడిషన్కి ఆస్కారం ఉన్న సెక్టార్స్ ఏంటి, వాటి మీద ఏ రకంగా దృష్టి పెట్టాలి, ఒక 24
విభాగాలకు సంబంధించి కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ని గుర్తించడం, వాటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాల్ని అనుసంధానం చేసుకుంటూ పారిశ్రామికీకరణకి అదే విధంగా సర్వీస్ సెక్టార్లో అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవడం కోసం ఇవాళ విస్తృతంగా ఒక్కొక్క నియోజకవర్గానికి అయితే సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. దీంట్లో ప్రాథమికంగా మన బలాబలాలు, బలహీనతలు, సవాళ్ళు, అభివృద్ధికి సాధ్యమైన కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఏంటి అని నియోజకవర్గాలుగా కూడా గుర్తించడం జరిగింది. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసేలా మెగా పేరెంట్ టీచర్స్ మీట్ ను ఈ నెల 10వ తేదీన జిల్లాలో నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ లక్ష్మీ షా తెలిపారు. గత ఏడాది కేవలం ప్రభుత్వ పాఠశాలలోనే నిర్వహించడం జరిగిందని, ఈ ఏడాది ప్రైవేటు పాఠశాలలో కూడా నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ పై కలెక్టర్ లక్ష్మీ షా కలెక్టరేట్ పెంగళ వెంకయ్య హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 1500 పాఠశాలల నుండి 2 లక్షల మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి హాజరు కానున్నారని తెలిపారు. ఈ ఏడాది ప్రభుత్వ ప్రైవేటు జూనియర్ కళాశాలలో పీటీఎం సమావేశం నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. 186 జూనియర్ కళాశాలలో 78,162 మంది విద్యార్థులు ఉన్నట్లుగా తెలిపారు. పిల్లలే ఆహ్వానాలకు తల్లిదండ్రులకు అందజేస్తారని, ఆహ్వానంతో పాటు ఒక ఫార్మెట్ ను కూడా ఇస్తారని, తల్లిదండ్రులు ఆ ఫార్మెట్ పై వారి అభిప్రాయాన్ని రాసిస్తారని పేర్కొన్నారు. పండుగల నిర్వహించే కార్యక్రమంలో పాఠశాల అభివృద్ధికి కావాల్సిన మౌలిక వసతుల కల్పన, విద్యార్థుల చదువు, భవిష్యత్తు, ఆరోగ్యం తదితర అంశాలపై చర్చ జరుగుతుందని, టీచర్స్, స్టూడెంట్స్, పేరెంట్స్ తో సమావేశాన్ని ఏర్పాటు చేసి విద్యార్థి గత ఏడాది చూపిన ప్రతిభను ఈ ఏడాది సాధించవలసిన దాని గురించి చర్చ జరుగుతుందని అన్నారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రజాప్రతినిధులను ఈ కార్యక్రమాలకు ఆహ్వానించడం జరుగుతుందని, అలాగే పూర్వ విద్యార్థులను అక్కడే చదివి ఉన్నత స్థానాల్లో నిలిచిన గొప్ప వ్యక్తులను కూడా ఆహ్వానించి సత్కరించడం జరుగుతుందని అన్నారు. జూలై 10వ తారీఖున మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ కండక్ట్ చేయబోతున్నాము జిల్లా వ్యాప్తంగా. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం జరుగుతూ ఉంది. మీకు తెలిసే ఉంది, మనము మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఒకటి చేసి ఉన్నాము. అప్పుడు ఆ పేరెంట్స్ టీచర్ మీటింగ్ అన్ని స్కూల్స్లో పెట్టి పిల్లల్ని మోటివేట్ చేస్తూ స్కూల్ స్టార్ట్ చేసాం లాస్ట్ టైము. అలాగే డ్రగ్స్ వద్దు అని అనే నినాదం కూడా తీసుకెళ్ళి చాలా వరకు అవేర్నెస్ తీసుకొచ్చాము. దాన్ని ఇంకొక అడుగు ముందుకెళ్ళి మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ 2.0 అని జూలై 10వ తారీఖు చేయబోతున్నాము. సో ఇది లాస్ట్ టైం చేసింది ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లో చేసాము. ఈసారి ప్రైవేట్ స్కూల్లో కూడా కలిపి ఈ కార్యక్రమం చేయబోతున్నాము. దాదాపుగా మన జిల్లాలో చూసుకుంటే 1637 స్కూల్స్లు, బోత్ కాలేజెస్, ఇంటర్మీడియట్ కాలేజెస్, అట్లాగే స్కూల్స్ కలిపి వస్తున్నాయి. ఇన్ని స్కూల్స్లో దాదాపుగా 3,96,000 మంది పిల్లలతో ఈ పేరెంట్స్ టీచర్ మీటింగ్ చేయబోతున్నాము. ప్రతి ఒక్క పిల్లల పేరెంట్స్ని కూడా ఈ ప్రోగ్రామ్కి పిలిపిస్తున్నాము. పేరెంట్స్ వస్తున్నారు, పిల్లలు వస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమంలో ప్లాంటేషన్ కూడా చేయబోతున్నాము. ఈ ప్లాంటేషన్ను వచ్చి గ్రీన్ పాస్పోర్ట్ కాన్సెప్ట్తో చేయబోతున్నాము. వాళ్ళు ఒక ఆన్లైన్ మాడ్యూల్ లాంచ్ చేస్తారు గౌరవ మంత్రి వారిలో. దాని మీద పిల్లలు వాళ్ళు ఎక్కడైనా ప్లాంటేషన్ చేయాలనుకుంటే వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకుంటే వాళ్ళ ప్లేస్కి ప్లాంట్ తీసుకొచ్చి ఇస్తారు. తీసుకెళ్ళి గ్రీన్ పాస్పోర్ట్. సో దీన్ని కూడా లాంచ్ చేస్తూ, అలాగే తల్లికి వందనం, అంటే తల్లికి వందనం స్కీమ్ ఉంది. స్కీమ్తో పాటు పిల్లలు ఆ తల్లికి కాళ్ళు ముక్కొని ఆశీర్వాదం తీసుకొని కూడా ఈ కార్యక్రమంలో ఒక మంచి సంప్రదాయాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు. కాబట్టి ఈ కార్యక్రమం మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ 2.0 ఏదైతే జూలై 10th జరగబోతా ఉందో, దీనికి ప్రతి ఒక్క తల్లిదండ్రులకి, అలాగే ప్రతి ఒక్క స్టూడెంట్స్కి కూడా రిక్వెస్ట్ ఏంటంటే అందరూ వచ్చి పెద్ద ఎత్తున పాల్గొనండి. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకుని ముందుకెళ్ళండి. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఏమనుకుంటున్నారు, ఏమవ్వాలనుకుంటున్నారు, దాని గురించి ఒక రైటప్ తీసుకొచ్చి వాళ్ళు ప్రజెంట్ చేయడానికి కూడా చెప్పాము. అంటే ఆ తండ్రి ఎంతో ఆశతో స్కూల్కి పంపిస్తుంటారు. మా పిల్లడు ఏమవ్వాలని వాళ్ళకు ఒక ఆలోచన ఉంటుంది కదా, దాన్ని కూడా లిఖితపూర్వకంగా రాసుకుని వాళ్ళు వచ్చి ఆ మీటింగ్లో ప్రజెంట్ చేయండి అని కూడా చెప్తున్నాము. దీనివల్ల ఆ తల్లిదండ్రులకి ఒక ఆనందం, ఆ పిల్లలకి ఒక మోటివేషన్, మా తల్లిదండ్రులు ఇలా అనుకుంటున్నాను, ఇలాగ అవ్వాలని ఒక పబ్లిక్ ఫోరంలో డిస్కస్ చేసినప్పుడు అది చాలా మంచిగా ముందుకు వెళ్తుందని ఈ సందర్భంగా భావిస్తున్నాను. అలాగే ఎవరైతే ఈ షైనింగ్ స్టార్స్ ఆ స్కూల్ నుంచి, ఆ కాలేజ్ నుంచి చదివి ఇప్పుడు ఉన్నత విద్యకు వెళ్ళి ఉంటారో వాళ్ళని కూడా పిలిపించి మీటింగు ఇవ్వడానికి, వాళ్ళకి స్పీచ్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది. అలాగే సే నో టు డ్రగ్స్, దీని గురించి కూడా అవేర్నెస్ క్యాంపెయిన్ అదే ప్రోగ్రాంలో చేసుకుంటూ, అలాగే సైబర్ క్రైమ్ అవేర్నెస్ గురించి కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి, అలాగే చీఫ్ గెస్ట్ ఎవరైతే ఉంటారో లోకల్ ఎమ్మెల్యేస్, ఎంపీస్, అలాగే మినిస్టర్ అందరిని ఇన్వైట్ చేయడం జరుగుతుంది. అందరూ ప్రజాప్రతినిధులు ఇన్వైట్ చేయడం జరుగుతుంది. కొంతమంది ఆఫీసర్ని కూడా ఇన్వైట్ చేయడం జరుగుతుంది. వీళ్ళు స్పీచ్ చేసి అదైన తర్వాత ఓపెన్ ఇంట్రాక్షన్ ఉంటుంది. అక్కడ ఉన్న అధికారులు, అక్కడ ఉన్న లీడర్స్తో పిల్లలు అలాగే వాళ్ళ పేరెంట్స్ ఇంటరాక్ట్ చేయొచ్చు, గవర్నమెంట్ పథకాల గురించి అడగవచ్చు. కూటమి పాలనపై ప్రజాభిప్రాయాలు సేకరిస్తున్నామని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు. గడిచిన ఏడాది పాలన పట్ల సెంట్రల్ నియోజకవర్గంలో 240 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టినట్లుగా వివరించారు.
సమస్యలు లేని నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రజల వద్దకు నేరుగా వెళ్తున్నామని, ప్రతి గడపకు వెళ్లి తొలి ఏడాది పాలనపై ప్రజా అభిప్రాయం తెలుసుకుంటున్నామని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. శనివారం సాయంత్రం 63, 60వ డివిజన్లో సుప్రపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధి పనులకు ప్రజలకు నేరుగా తెలియజేస్తున్నట్లుగా ఆయన తెలిపారు. ప్రజలు సంతృప్తిగా ఉన్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి పాలన పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. సూపర్ 6 హామీలకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. సుపరిపాలన తొలి అడుగు సెంట్రల్ నియోజకవర్గంలో 21 డివిజన్లో ప్రతి గడపకి తిరుగుతూ ఉన్నాం. ప్రతి కుటుంబం సమస్య, ప్రతి కుటుంబం యొక్క ఆలోచన, ప్రతి కుటుంబం యొక్క సంతోషాన్ని వింటున్నాం. ఏదైతే ఎన్నికల ముందు మేము ప్రజలకు వాగ్దానం ఇచ్చామో, అధికారంలోకి వస్తే 3,000 పింఛన్ 4,000 చేస్తామని చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం మొదటి నెలలోనే 4,000 చేసాం. వికలాంగులకు 3,000 6,000 చేస్తా ఉన్నాం. ఇచ్చిన మాట ప్రకారం 6,000 చేసాం. అట్లాగే గ్యాస్ బండ్లు 3 ఇస్తానన్నాం, 3 బండ్లు ఇస్తున్నాం. తల్లికి వందనం పేరు మీద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 13,000 రూపాయలు చెప్పాం. 13,000 రూపాయలు ఇప్పుడు ఇస్తున్నాం. అలాగే అన్నా క్యాంటీన్లు పెట్టాం, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం. ఇంతే కాకుండా అభివృద్ధి పనులు కూడా అన్ని చోట్ల చేస్తున్నాం. అంటే ప్రజలందరూ కూడా గత సంవత్సర పరిపాలన మీద సంతృప్తిని, సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏం చెప్పిందో చేస్తుందని చెప్పి వాళ్ళు ఏ ఆనందంతో, ఏ నమ్మకంతో ఓట్లు వేసామో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పనిచేస్తుందని చెప్తున్నారు. ఈరోజు 63వ డివిజన్లో మా డివిజన్ కార్పొరేటర్ మా సోదరి మోదుగుల తిరుపతమ్మ, డివిజన్ పార్టీ అధ్యక్షుడు లబ్బా వైకుంఠం, ప్రధాన కార్యదర్శి కోలా సీను, అలాగే ఇన్ఛార్జి మోతుకూరు కాసిం, మా లబ్బా దుర్గా, అలాగే మా మైనార్టీ అన్వరు, అలాగే నాయకులు అందరూ సమక్షంలో, మా క్లస్టర్ ఇన్ఛార్జి బొత్తుల కొండ, అందరి సమక్షంలో సుందరయ్య నగర్లో గడప గడపకి తిరగటం జరిగింది. ఈ నియోజకవర్గంలో ప్రతి ఇంటిని కలుస్తాం, ప్రతి కుటుంబాన్ని కలుస్తాం. ప్రతి కుటుంబం ఏ విధంగా మాట్లాడుతుందో చెప్తుంది వింటాం. ప్రతి కుటుంబం యొక్క సమస్యలు తీరుస్తాం. కాపు, తెలగ, బలిజ, ఒంటరి సామాజిక వర్గానికి బీసీ రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్ర కాపు జేఏసీ చైర్మన్ చందు జనార్దన్ ప్రభుత్వాన్ని కోరారు. దీనికోసం న్యాయస్థానంలో సైతం పోరాడతామని జేఏసీ నిర్ణయం తీసుకుందని చెప్పారు. కూటమి ప్రభుత్వానికి కాపులు పూర్తిగా మద్దతు తెలిపారని, జనాభా దామాషా ప్రకారం నామినేటెడ్ పదవుల్లో కాపు సామాజిక వర్గానికి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో రాష్ట్ర కాపు జేఏసీ సమావేశం జరిగింది. చందు జనార్దన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు అంశాలపై కాపు సామాజిక వర్గ నేతలు చర్చించారు. అనంతరం విలేకరుల సమావేశంలో అధ్యక్షులు చందు జనార్దన్, కాపునాడు అధ్యక్షులు గళ్ళ సుబ్రహ్మణ్యం, కాపు నేత ఆకుల శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాపులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాలన్న ఉద్దేశంతో సమావేశమైనట్లుగా తెలిపారు. ప్రధానంగా 3 అంశాలను అజెండాగా తీసుకున్నామని చెప్పారు. కాపులకు బీసీ రిజర్వేషన్లు, కాపుల సమస్యలు వంటి అంశాలను ప్రధానంగా తీసుకున్నామని చెప్పారు. కాపుల మనోభావాలకు ముడిపడి ఉన్న తుని రైలు దహన ఘటనపై నమోదైన కేసును రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవడంపై ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. వివిధ వర్గాలుగా ఉన్న కాపులను బీసీ రిజర్వేషన్ల అమలుకై న్యాయస్థానంలో న్యాయ పోరాటం చేస్తామని అన్నారు. ఇప్పటికే హరిరామ జోగయ్య లాంటి పలు కాపు సంఘాల నాయకులు న్యాయస్థానంలో రిజర్వేషన్లపై న్యాయ పోరాటం చేస్తున్నారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీకి ఇస్తున్న నామినేటెడ్ పదవుల కాపులకు ఇస్తున్నట్లుగా తెలుగుదేశం పార్టీ నాయకులు భావిస్తున్నారని, అందులో వాస్తవం లేదని అన్నారు. తెలుగుదేశం పార్టీ కూడా జనాభా దామాషా ప్రకారం కాపులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. పాయింట్ పత్రిక యాజమాన్యంపై నమోదు చేసిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును ప్రభుత్వం ఉపసంహరించుకోవాలన్నారు. కాపుల సమస్యలను ఈ సమావేశం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నామని అన్నారు. కూటమి ప్రభుత్వానికి కాపులు పూర్తిగా మద్దతు తెలిపారని, జనాభా దామాషా ప్రకారం నామినేటెడ్ పదవుల్లో కాపు సామాజిక వర్గానికి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాపులు ఎదుర్కొంటున్న సమస్యల మీద చర్చించి తద్వారా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో మనం ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంట్లో ప్రధానంగా 3 ఎజెండాగా తీసుకున్నాం మనం. ఒకటి బీసీ రిజర్వేషన్కి సంబంధించిన అంశం, రెండోది రాష్ట్రంలో కాపులు ఎదుర్కొంటున్న సమస్యలు, కాపు వర్గాలుగా ఉన్న కాపు, తెలగ, బలిజ, ఒంటరి, తూర్పు కాపు, అదేవిధంగా మున్నూరు కాపు వర్గాలుగా రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఉంది. అనేక ఇబ్బందుల్లో రాష్ట్రంలో కులం ఉన్న నేపథ్యంలో ఈరోజు సీనియర్ నేతలతో మాట్లాడి వారి సలహాలు, వారి సూచనలతోటి సమస్యల మీద రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వటం, తద్వారా సమస్యల మీద పోరాటం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా
ఏదైతే కాపు ఉద్యమం నేపథ్యంలో తుని సంఘటనకు సంబంధించి రైల్వే కేసుకు సంబంధించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆ కేసుని తిరిగి ప్రారంభించాలని ఈ మధ్య ఒక వార్త రావటం జరిగింది. దాని మీద జీవో విడుదల చేయటం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం దాన్ని వెంటనే కాపు సమస్యలను గుర్తించి ఏదైతే మన సంఘ నాయకులు కానీ మన పెద్దలు కానీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో తిరిగి విచారణ హైకోర్టుకు అప్పీల్ అనే దాన్ని ఉపసంహరించుకున్నారు. ఈ నేపథ్యంలో కేసు తిరిగి ఓపెన్ చేయాలనుకున్నది రాష్ట్ర ప్రభుత్వమే, దాన్ని ఉపసంహరించుకోవాలనుకునేది రాష్ట్ర ప్రభుత్వమే. అయినప్పటికీ కూడా ఈ సమావేశం పక్షాన రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఎందుకంటే తుని సంఘటన కాపుల యొక్క మనోభావాలకు సంబంధించి జరిగిన ఉద్యమంలో జరిగిన సంఘటన అది. దాని మీద కేసు దర్యాప్తు తిరిగి ప్రారంభించాలనుకునే దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకునేటట్టుగా చేసి దాన్ని ఉపసంహరించుకున్నందుకు ఈ సమావేశం రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతాము. కూటమిలో ఉన్నామే కానీ మనం జనసేన అని ఒక సపరేట్గా ఒక ముద్ర వేసి పక్కన పడేసారు తప్ప కూటమి మనకేం సపోర్ట్ చేయట్లేదు. దానికి కారణం ఏంటంటే మన బలాన్ని మనం నిరూపించుకోలేక అంటే జనార్దన్ హైదరాబాద్లో ఉంటున్నాడు అంటే రాని తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొచ్చింది తెలంగాణ జేఏసీ. ఆ జేఏసీని ఆచరణలో తీసుకుంటే మనం డెఫినెట్గా కాపులకు బీసీ రిజర్వేషన్ తేగలుగుతాం. ఇక్కడ 2 పదాలు ఉన్నాయి. కాపు జేఏసీ పెట్టిన తర్వాత మున్నూరు కాపుల్ని తూర్పు కాపుల్ని కూడా తీసుకొస్తే నాకు రాజశేఖర రెడ్డితో నాకు అత్యంత సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి. కాపునాడు ఆఫీస్కి విజయవాడలో 7 సార్లు వచ్చాడు రాజశేఖర రెడ్డి. నాకు కాపునాడు ఉద్యమం స్పీడ్గా జరిగేటప్పుడు ఒక మాట చెప్పాడు, మీరు బొత్సాన్ని ఒప్పించుకుంటే బీసీ చేస్తానయ్యా అన్నాడు. అంటే ఎక్కడ ఉంది మనకి మైనస్, అది అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ విమర్శ కాదు, మనకి మన పక్కనే ఉంటున్నారు, వెన్నుపోట్లు నడుస్తున్నాయి. కాబట్టి తెలంగాణలో మున్నూరు కాపులు ఏకం చేయాలని జనార్దన్ గారు చాలా కృషి చేస్తున్నాడు. కానీ అక్కడికి వచ్చేసరికి వాస్తవాల్లోకి వెళ్ళేసరికి మీ దుకాణం మీదే, మా దుకాణం మాదే. ఈ రకమైన వాస్తవాలు జరుగుతున్నప్పుడు ఇప్పుడు నేనేమి సూచన చేయడానికి వచ్చానంటే ఇక్కడికి తెలంగాణ జేఏసీకి మూల పురుషుడైన ప్రొఫెసర్ కోదండరామ్ని కలిసి ఆయన ఉద్యమం ఎలా చేశాడు, ఆ ఉద్యమాన్ని పట్టుకొని జనార్దన్ గారికి ఓపిక ఉంది కాబట్టి, సర్కిల్ ఉంది కాబట్టి, అన్ని అంగులు ఉన్నాయి కాబట్టి ఆ రకంగా ఉద్యమాన్ని కానీ నిర్మించగలిగితే డెఫినెట్గా మనం సక్సెస్ అవుతాం. కాపు సమాజ వర్గానికి సంబంధించి కూడా అనేక రాజకీయ పార్టీల్లో ప్రథమ ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితి ఒకప్పుడు మరి స్వర్గీయ రంగ గారు ఆయన దగ్గర నుంచి కానీ ఆయన తర్వాత కానీ చాలా కాలం మన ప్రాధాన్యత నడిచింది. తర్వాత కాలక్రమేణా మనం మైనారిటీలోకి వెళ్ళిపోయాం. మన కులం ఉండటానికి మెజారిటీగా ఉన్న కులం మాత్రం ఈ అవసరాలకి అట్లాగే రాజకీయ ప్రాధాన్యతకు కూడా మైనారిటీలోకి వెళ్ళిపోయి మనలో ఒక పక్కకు నెట్టివేయబడటం జరిగింది. అది కాకుండా నేను రాజకీయాల గురించి 1-4 సార్లు ఎందుకు చెప్తున్నానంటే, ఏ రాజకీయ పార్టీ చూసుకున్నా కాపోడు తిట్టాడంటే కాపోడుతోనే తిట్టిస్తూ ఉంటారు. మరి మిగతా కులాలకి ఆ జాడ్యం అంటలా, కేవలం ఈ కులానికే ఇంత దౌర్భాగ్యం రావటం అనేది మరి విమర్శించే నాయకులు కూడా వాళ్ళ ఆత్మసాక్షిని అడగాల్సిన పరిస్థితి ఉంది. పొన్నూరు దాడి ఘటనపై వైసీపీ కావాలని రాజకీయం చేస్తుందని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. ప్రభుత్వంపై బురద జల్లేందుకు అప్రతిష్టపాలు చేసేందుకు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర విలేకరుల సమావేశం నిర్వహించారు. ధూళిపాళ్ల నరేంద్ర మీడియాతో మాట్లాడుతూ పొన్నూరు దాడి ఘటనపై వైసీపీ కావాలనే రాజకీయం చేస్తుందని ఆరోపించారు. ప్రభుత్వంపై బురద జల్లేందుకు అప్రతిష్టపాలు చేసేందుకే విమర్శలు చేస్తున్నారని వైసీపీ నేతలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నాగమల్లేశ్వరరావుపై దాడి జరిగిన రోజు వైసీపీ వాళ్లు కాపుగాసారని ఆయన ఆరోపించారు. తెలుగుదేశం నేత బండ్లమూడి బాబురావు అశోక్పై దాడి చేసేందుకు వైసీపీ వర్గీయులు కుట్ర పన్నారని అన్నారు. దాడి తర్వాత పోలీసులు గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్కి తరలించే ప్రయత్నం చేస్తే వైసీపీ వాళ్లు కావాలని ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారని అన్నారు. మా పార్టీకి సంబంధించిన బాబురావు గారు వాళ్ళ అబ్బాయి ఆయన గుంటూరు వెళ్తే 11:30 నుంచి ట్రాక్టర్ బాగు చేయించుకోవడానికి అక్కడ ఉంటే
3:30 ప్రాంతంలో ఏదైతే ఈ నాగమల్లేశ్వరరావు వాళ్ళతో పాటు ఇంకొక వ్యక్తిని మాత్రమే పేర్కొన్నారు, నరేంద్ర అనే వ్యక్తిని ఆ సంఘటనలో ఉన్నట్టు. కానీ నేను డిమాండ్ చేసేది ఏంటంటే పోలీస్ వారిని, ఆ సంఘటన జరిగినప్పుడు వీళ్ళిద్దరితో పాటు ఇంకా 3 వైకాపా సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. మీరు ఏదైతే సీసీ ఫుటేజ్ ఉందని చెప్తా ఉన్నారో దానిలో గొల్లా చౌదరి అనే వ్యక్తి మీకు సీసీ ఫుటేజ్లో కనపడతారు. వాళ్ళు కాక మిగతా ఇద్దరు ఎవరైతే ఉన్నారో పక్కన ట్రాక్టర్ పెట్టుకొని కాపు కాసిన మాట వాస్తవం. మరి వీళ్ళు 5గురు 3:30 ప్రాంతంలో ఆ టీ స్టాల్ దగ్గరికి ఎందుకు వచ్చారు, దేనికోసం వచ్చారు? బండ్లమూడి అశోక్ అనే వ్యక్తి, మా బండ్లమూడి బాబురావు గారి యొక్క చిన్న కుమారుడు, వాళ్ళ అన్న కొడుకు, వాళ్ళ ఇద్దరు మాత్రమే 3 మాత్రమే ఉన్నారని తెలిసి ఈ 5గురు దాడి చేయడానికి వచ్చారా, దేనికోసం వచ్చారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఆ టీ స్టాల్ దగ్గర 3 ఉన్నారు, పక్కన 2 కాపు కాశారు, మొత్తం 5గురు వైకాపాకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు సంఘటనలో. కానీ వాళ్ళ పోలీస్ కంప్లైంట్ చూస్తే గాయపడిన వ్యక్తితో పాటు కేవలం నరేంద్ర అనే వ్యక్తి ఉన్నాడని మాత్రమే ఉదహరించారు. వైకాపా నాయకులు ఏం చెప్తారు, ఇదేదో ఒక ప్రీ ప్లాన్డ్ లేకపోతే ఇంకోటి అని చెప్తా ఉన్నారు. వీళ్ళ 5గురు అక్కడికి వచ్చినప్పుడు అక్కడ జరిగిన మాటలు కావచ్చు, వీటి మూలన జరిగిన యాదృచ్ఛికమైన సంఘటన అదనేది స్పష్టంగా మీరు ఏదైతే వాళ్ళు దేశం మొత్తం తీస్తూ ఉన్న సీసీ కెమెరా ఏదైతే ఉందో దాన్ని చూసినా కనపడుద్ది. ఎందుకంటే మా వాళ్ళ చేతుల్లో ఏం లేవు, పక్కన అక్కడున్న అందుబాటులో ఉన్నది తీసుకొని కనపడుతుంది తప్పితే ఇదేదో ప్రీ ప్లాన్డ్గా వాళ్ళని కొట్టాలని. ఎందుకంటే ఉంది మా వాళ్ళు 3 వాళ్ళు 5గురు. ప్రీ ప్లాన్డ్గా కొట్టాలని వస్తే వైకాపా నాయకులు 5గురు వచ్చారనేది స్పష్టంగా కనపడతా ఉంది. వాస్తవాల్ని దాచిపెట్టి కేవలం బండ్లమూడి బాబురావుకు సంబంధించిన కుమారుడు, వాళ్ళ అన్న కొడుకు 3 మాత్రమే ఉన్నారని ఆ సమాచారాన్ని వాళ్ళకి ఎవరిచ్చారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. దాడి జరుగుతుందనే దీంతో జరిగిన ఒక ఊహించని సంఘటన, దానికి రకరకాలుగా రంగులు పులుగుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, పోలీసులు అంబులెన్స్ని పిలిపిస్తాయి, అంబులెన్స్ కాదని వాళ్ళు ఒక ఆటోలో తీసుకెళ్లారు, సంతోషం. కానీ ఎక్కడైనా సరే దేశంలో ఎక్కడైనా రాజకీయపరమైన గొడవ జరిగితే ముందు ఎక్కడికి వెళ్తారండి? ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తారు, ప్రాథమిక వైద్యం చేస్తారు. ప్రాథమిక వైద్యం చేసిన తర్వాత సరే వాళ్ళు ఇష్టపడితే గవర్నమెంట్ హాస్పిటల్ గుంటూరు కన్నా వెళ్ళొచ్చు, ప్రైవేట్ కన్నా వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ నుంచి డైరెక్ట్గా వాళ్ళ మనుషులు వాళ్ళ నాయకులను అడిగి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్దామని పోలీసులు చెప్తే కాదని వాళ్ళ నాయకురాలు రూతురాణి ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆయనకి మెరుగైన ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తే మెరుగైన వైద్యం అందే అవకాశం ఉన్నా కూడా కావాలని వాళ్ళ నాయకురాలు ఆసుపత్రికి తీసుకువెళ్ళి పరిస్థితి విషమంగా ఉంది అని సృష్టించాలనే ఒక కుట్రతో బొనిగల నాగమల్లేశ్వరరావుకి అక్కడ సరైన వైద్యం అందించలేదనేది నాకున్న ప్రాథమికమైన సమాచారం. దీన్ని పోలీసులు విచారించాలి. 2016లో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం తమకు ఈ టిట్కో ఇళ్లను మంజూరు చేయడం జరిగిందని టిట్కో ఇళ్ల బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి నెల ఈఎంఐ కింద 5,000 రూపాయలు జమ చేయండి, మీకు అప్పుడే తాళాలు ఇస్తామని అధికారులు చెప్తున్నారని అన్నారు. 5-10 నెలలు ఈఎంఐ కట్టడం జరిగిందని, అనంతరం ఎలక్షన్ కోడ్ వల్ల టిట్కో ఇళ్లను తమకు ఇవ్వటం కుదరదని అధికారులు తేల్చి చెప్పినట్లుగా బాధితులు తెలిపారు. తమకు కేటాయించిన ఇళ్లను తమకు ఇవ్వండి అంటూ 50 మంది జక్కంపూడిలో ఉన్న టిట్కో ఇళ్ల వద్ద బాధితులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టిట్కో ఇళ్ల బాధితులు రవి, నాగరాజు, బుజ్జి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం తమ ఖజానాలో డబ్బు లేదని, మీ పట్టాలు మాకిస్తే బ్యాంకులో లోన్ ఇప్పిస్తామని చెప్పినట్లుగా వెల్లడించారు. తమ పట్టాలు బ్యాంకు వారికి ఇస్తే 3,65,000 రూపాయల లోన్ ఇవ్వటం జరిగిందని అన్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి నెల 2,660 రూపాయలు బ్యాంకుకు చెల్లిస్తున్నామని అన్నారు. 2017 నుండి ఇప్పటి వరకు సుమారు 8 లక్షలకు పైగా ఇంట్రెస్ట్ బ్యాంకు వారికి పే చేయాల్సి వస్తుందని, ప్రభుత్వాలు మారినా పేదవాడు బ్రతుకులు మాత్రం మారటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకు నుండి ఫోన్ చేసి మీ ఈఎంఐ కట్టమని ఇబ్బంది పెడుతున్నారని, తమకు ఇల్లు ఇవ్వలేదు కానీ ఈ ఈఎంఐలు ఎలా కట్టగలమని వారు బాధితులు ప్రశ్నించారు. గత వైసీపీ ప్రభుత్వం మమ్మల్ని ఏమాత్రం పట్టించుకోకుండా 5 సంవత్సరాలు కాలయాపన చేశారని ఆరోపించారు. ప్రస్తుతం ఈ టిట్కో గృహాలు చెదలుపట్టి కిటికీలు పగిలిపోయి దుమ్ము ధూళి
పిచ్చి చెట్లు పెరిగిపోయాయని స్పష్టం చేశారు. ప్రతిరోజు కూలి పనులు చేసుకుంటూ పిల్లలను చదివించుకుంటూ ఫీజులు కట్టలేక మేము ఎలా బ్రతకగలమంటూ తమ యందు దయ ఉంచి మాకు కేటాయించిన ఇళ్లను మాకు ఇవ్వవలసిందిగా ఈ కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నామని వారు నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబు తాతయ్య మా ఇల్లు మాకు ఇప్పించు. మేము టిక్కో హౌస్ బాధితురాలని టిక్కో హౌస్ బాధితురాలని అయితే డబ్బులు ఇంతవరకు కట్టాం కానీ మా హౌస్ మటుకు మాకు ఇవ్వలేదండి. కనీసం డబ్బులు కట్టించుకుంటున్నారు, లోన్ తీసుకున్నారు కానీ మా పేరు మీద మాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి, లోన్ కట్టమంటున్నారే కానీ కనీసం మాకు ఇల్లు గురించి మటుకు ఏ ప్రభుత్వం ఎవరు కూడా మాకు సమాధానం చెప్పట్లేదు. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మాకు ఇల్లు వచ్చింది. ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఇల్లు ఇస్తాము సంక్రాంతి పండగ అని చెప్పారు. ఆ టైంలో మాకు ఇవ్వలేదు. తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చింది, తర్వాత ఆపేశారు. తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చింది. ఆ టైంలో కూడా మమ్మల్ని ఎవరు అసలు ఆదుకోలేదు. కనీసం ఇల్లు గురించి కూడా ఎవరు ఆ గోడు కూడా పట్టించుకోవట్లేదు. కనీసం ఇప్పుడన్నా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఆయన వచ్చిన ప్రభుత్వంలో మాకు ఇల్లు వచ్చింది. మమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు మీరు? కనీసం మా ఇల్లు చూడండి ఒకసారి, చెదలు పట్టి పురుగులు పట్టి అన్ని పాదులు పట్టేసి ఉన్నాయి, పాడైపోయిన బిల్డింగ్ లా ఉన్నాయి అవి. కనీసం ఆ ఇల్లు మాకు ఇవ్వాలి కదండి. కనీసం అవి ఇస్తే కనీసం మేము ఇంట్లో అన్న పెట్టుకొని ఉంటాం కదండి. రోజు కూలి పని చేసుకునే వాళ్ళం, పిల్లల్ని చదివించుకునే వాళ్ళం. మా బాధ ఎవరు చెప్పుకొని చెప్పండి. మేము డబ్బున్న వాళ్ళమని మేము అపార్ట్మెంట్లు కొనుక్కొని మేము అక్కడ ఉండే వాళ్ళమా? మేము అప్పు చేసి డబ్బులు తీసుకొచ్చి బయట వడ్డీలు తీసుకొచ్చి కట్టామండి. ఆ డబ్బులు ఇప్పటికే మేము వడ్డీలు కడుతున్నామండి. కనీసం ఇప్పుడు కూడా మాకు అప్పు ఉందా? ఇంటి పేరు మీద లోన్ ఇప్పించారు, లోన్ కి ఫోన్లు వస్తున్నాయి మాకు. పద్దాక రోజు ఫోన్ చేసి లోన్ అమౌంట్ కట్టండి మీరు, సివిల్ కోర్స్ పడిపోయింది మాకు, మీకు ఏ లోన్ రాదు మీకు అని చెప్తున్నారు మాకు. మేము ఎవరిని అడగాలండి? ఏ ప్రభుత్వాన్ని అడగాలి? మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు? యాంటి చంద్రబాబు నాయుడు గారు సార్, మా గోడు విన్నవించండి. మీకు చెప్తున్నాం మేము మా బాధ. మీరన్నా అర్థం చేసుకొని మాకు ఆ ఇల్లు ఇప్పించేటట్టు చూడండి. మాకు ఈ ప్రభుత్వంలో కూడా మాకు ఇల్లు వచ్చేట్టు మీ వల్ల మాకు దయచేయండి. ఇప్పుడు పండక్కి ఇస్తాను అంటున్నారు, ఏ పండక్కి ఇస్తారండి? దసరాకి అంటున్నారు, దీపావళికి అంటున్నారు. కనీసం ఇక్కడ విజయవాడ జక్కంపూడి ఉన్న అపార్ట్మెంట్లు ఎప్పుడు ఇస్తారండి మీరు? మాకు ఆ విషయం చెప్పండి. కనీసం ఫలానా ఇస్తారని చెప్పండి. అన్ని ఊర్లకు ఇచ్చారు మీరు, మా ఊరికి ఎందుకంటే ఇవ్వట్లేదు? మేము కూలి పని చేసుకునే వాళ్ళం కాబట్టి మేము అప్పులు తీసుకొచ్చి ఇల్లు ఇస్తారనే కదా మేము కట్టుకున్నాం. కనీసం నెలలు ఇంటెద్దులా అని కట్టుకోమన్నారు. అదే ఇంటెద్దులకు ఇంట్లో ఉంటే మేము కట్టుకుంటాం కదండి. మా ఇల్లు మాకు ఇవ్వండి, ఇప్పించండి దయచేసి. గత ప్రభుత్వం టీడీపీ హయాంలో 2016లో మాకు ఈ టిట్కో ఇల్లు శాంక్షన్ చేశారండి. ఆ శాంక్షన్ చేస్తే అవి తాళాలు ఇచ్చే టయానికి మాకేంటంటే 4 నెలలకి 25,000 రూపాయల చొప్పున ఈఎంఐ కట్టుకున్నట్టుగా కట్టుకోండి, ఆ తర్వాత మీకు తాళాలు ఇచ్చేస్తామన్నారు. అట్లాగే 25,000 కట్టిన వాళ్ళు ఉన్నారు, 50,000 కట్టిన వాళ్ళు ఉన్నారు, 1,00,000 రూపాయలు కూడా కట్టిన వాళ్ళు ఉన్నారండి. అట్లా కట్టిన తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చిందని చెప్పి ఆ టిట్కో ఇల్లు ఆపేశారండి. ఆపేసిన తర్వాత వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిందండి. వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవని చెప్పి మీకు పట్టాలన్నీ ఇస్తే మేము బ్యాంకులో లోన్ ఇప్పిస్తాం మీకు అని చెప్పి 3,65,000 లోన్ ఇప్పించారండి. ఆ లోను మాకు ఈఎంఐ ద్వారా మాకు ఇంతని కట్టాలి, అది కూడా ఇంట్రెస్ట్, ఓన్లీ ఇంట్రెస్ట్ కట్టుకోమన్నారు. అసలు అనేది ఎప్పుడు తీరుద్దో మాకైతే తెలియదు కానండి. ఇంట్రెస్ట్ 2,660 రూపాయలు కట్టమన్నారండి ఫస్ట్ నెల. అట్లా కట్టిన తర్వాత మళ్ళీ 2వ నెలలో 3,150 రూపాయలు కట్టించారండి. అట్లా పెరిగిపోతుంది కానీ మాది అసలు ఎప్పుడు తీరుతుంది? ఈఎంఐలు 2017 సంవత్సరాలు కట్టమంటే మేము కట్టేటప్పటికి 8,37,092 రూపాయల దాకా ఓన్లీ ఈఎంఐ ఇంట్రెస్ట్లే కడుతున్నామండి. అసలు ఎప్పుడు తీరుద్దండి? మాకు ఈ ప్రభుత్వం మాకు ఊరకే ఇచ్చిందన్నారు, రూపాయికే ఇస్తానన్నారు ఇల్లు, అయినా కానీ ఏమీ లేదు. ఇప్పుడు మేము ఇవన్నీ తీర్చుకునేటప్పటికి 17 లక్షల దాకా అవుతుందండి. మాకు ఇంకా ప్రభుత్వం ఊరికే ఇచ్చింది ఏముందండి? ఇప్పటికీ ఈ స్టార్ట్ చేసి 10 ఏళ్ళు అవుతున్నాయండి. ఇంతవరకు చెదలు పట్టి బూజు పట్టి చెట్లు పాదులు పాకిపోయి ఇట్లా పాడైపోయి ఉంటే కింద మట్టి అంతా తవ్వేసేసి ఆ బిల్డింగ్లు పడిపోయే స్థితిలో ఉన్నాయండి. ఇప్పుడు 10 ఏళ్ళు కాబట్టి 25 ఏళ్ళకి ఇస్తానంటే మాకు దేనికి ఉపయోగం అండి? సగం పాడైపోయిన తర్వాత ఇల్లు ఇస్తే మేము ఆ ఇళ్లలో ఎట్టా ఉండాలి? ఓన్లీ దేని లేదు, కరెంటు, వాటరు, డ్రైనేజీలు, ఆ 3 పనుల్లో ఆగిపోయిందండి. రోడ్లు, ఈ 4 పనుల్లో ఆగిపోయిందండి. మా ఇల్లు మాకు ఇవ్వాలని చెప్పి మేము గౌరవ ప్రభుత్వాన్ని సవినయంగా కోరుకుంటున్నామండి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన వారికి కూడా మేము గౌరవంగా కోరుకుంటున్నామండి. 12 ఏళ్లుగా పేదలకు క్యాన్సర్ రోగులకు సేవలు అందజేస్తున్న రూట్ హెల్త్ ఫౌండేషన్ ఎంతో మందికి ఆదర్శనీయమని మంత్రి సవిత అన్నారు. అత్యుత్తమ సేవలు అందించిన డాక్టర్లను 12 ఏళ్లుగా సన్మానించుకోవడం గొప్ప విషయమని అన్నారు. వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని రూట్స్ హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పిబి సిద్ధార్థ కాలేజ్ ఆడిటోరియంలో రూట్స్ హెల్త్ సర్వీస్ 2025 కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్ర తెలంగాణకు చెందిన 7 డాక్టర్లకు రూట్స్ హెల్త్ ఫౌండేషన్ అవార్డులు అందజేశారు.
ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి సవిత మాట్లాడుతూ అత్యుత్తమ సేవలు అందించిన డాక్టర్లను 12 ఏళ్లుగా సన్మానించుకోవడం గొప్ప విషయమని అన్నారు. వైద్య రంగానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. ప్రజల ఆరోగ్య రక్షణకు యోగాంధ్ర 2025తో గిన్నిస్ రికార్డు నమోదయ్యేలా చేస్తారని అన్నారు. డాక్టర్లకు ఎంకరేజ్మెంట్ గా ఇలా గత 12 సంవత్సరాలుగా సుమారుగా 70 మందికి హెల్త్ సర్వీస్ అవార్డ్స్ ఇవ్వడం, మరి ఈ సంస్థ ఎన్నో సేవా కార్యక్రమాలు చేయటం నేను ప్రత్యక్షంగా మొన్న వరదలు వచ్చినప్పుడు చూశాను. నిజంగా వరదలు వచ్చినప్పుడు నేను మంత్రిగా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అందరినీ డివిజన్లకు ఆదేశించి ఒక్కో మంత్రికి ఒక 3 డివిజన్లు వేశారు. అప్పుడు ఎక్కడ చూసినా హెరిటేజ్ కనిపించింది, నెక్స్ట్ కనిపించింది రూట్స్ ఫౌండేషన్ వారు సేవలు కనిపించడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. మరి ఇంతమంది డాక్టర్లు కలిసి రూట్స్ ఫౌండేషన్ నడపటంలో ఒక పక్క హెల్త్ ప్రికాషన్స్ తీసుకోవాలి. ఇలా ముఖ్యంగా మనందరికీ ఈ కలుషితమైపోయిన వాతావరణంలో ఒక పక్క నీరు కలుషితం, ఫుడ్ కలుషితం, ఏది తీసుకున్నా కలుషితమైపోయిన వాతావరణంలో ఏం చేయాలి? ఇప్పుడు సార్ చెప్పారు హాస్పిటల్స్కి వస్తే వాళ్ళకి డబ్బులు వస్తాయి, కానీ వాళ్ళు ఏం చెప్పారు ఇందాక భాస్కర్ సార్ ఏం చెప్పారంటే రోగాలు రాకుండా ఏం జాగ్రత్త తీసుకోవాలి, అవేర్నెస్ చేయాలన్నారు. చూడండి, అది ఒక గొప్ప సంకల్పం, గొప్ప లక్ష్యం అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. డాక్టర్లు మన హాస్పిటల్కి వస్తే సార్లే డబ్బులు వస్తాయి అనుకుంటారు, కానీ ఇప్పుడు సార్ చెప్పింది దాన్ని వాళ్ళు పాటించాలి, దాన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాలన్నారు. కాబట్టి నిజంగా చాలా మంచి మెసేజ్. మరి ఏ డిపార్ట్మెంట్ అయినా రిటైర్డ్ అవుతారేమో, మేము రిటైర్డ్ అవుతాం. 5 ఏళ్ళు పోతే ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తే మరొకసారి వస్తాం, లేకపోతే రాము. అన్ని డిపార్ట్మెంట్ రిటైర్ అవుతారు, కానీ ఒక హెల్త్ డిపార్ట్మెంట్, ఒక డాక్టర్ దగ్గర నుంచి ఏఎన్ఎం వరకు, నర్సు వరకు నిరంతరం రిటైర్మెంట్ లేని సేవ ఏదంటే ఒక మెడికల్ డిపార్ట్మెంట్ సేవే. దానికి ఎప్పుడు ప్రజలు నిరంతరం అసలు ఆ సేవ చేసేవాళ్ళు ఎక్కడున్నా ఏ సమయమైనా వెంటనే అక్కడికి రావడం, సేవ చేయడం మీకు దేవుడు ఇచ్చిన గొప్ప వరం. మీరు అందరికీ రాదు, అది కొంతమందికే వస్తుంది. అలాంటి మీలాంటి దేవతామూర్తులకే వస్తుందన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. హంద్రీనీవా సుజల స్రవంతి పోలవరం ఎడమ కాలువ పనులపై సీఎం సమీక్ష. పోలవరం ఎడమ కాలువ పనులు ఈ నెలాఖరుకు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. స్వర్ణాంధ్ర P4 పై మంత్రి సత్యకుమార్ యాదవ్ సమీక్ష. సుపరిపాలనలో కీలక అధ్యాయం P4 అని వ్యాఖ్య. ఈ నెల 10న మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ నిర్వహిస్తున్నామన్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా. తల్లి పేరుతో ఒక మొక్క నాటడం ఈ ఏడాది ప్రత్యేకమని వెల్లడి. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారం అయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు, నమస్కారం.